అడవిలో మెలకువలు. అడ్డదిడ్డంగా చెట్లు, తుప్పలు పెరిగి ఉన్న తన స్థలంలో ఒక జమీందారు తన భార్య కోరిక మేరకు ఒక తోటను పెంచాలనుకున్నాడు. పూల మొక్కలు నాటాలంటే ముందుగా ఆ చెట్లన్నింటినీ నరికి చదును చేయాలి కదూ! అందుకోసం రాముడు, భీముడు అనే ఇద్దరు పనివాళ్ళను పెట్టాడు. భీముడు పేరుకు తగ్గట్టుగా బలంగా, లావుగా ఉంటే, రాముడేమో సన్నగా, బక్కపల్చగా ఉంటాడు. ఇద్దరూ చెట్లు నరకడం మొదలుపెట్టారు. మొదటి రోజు ఇద్దరూ సమానంగా నరికారు. రెండవ రోజు భీముడు కన్నా రాముడే ఎక్కువ చెట్లు నరికాడు. మూడవ రోజు, నాలుగవ రోజు కూడా అంతే. రాముడి కన్నా ఎక్కువ పని చేయాలనుకున్న పంతంతో భీముడు విశ్రాంతి కూడా తీసుకోకుండా మరింతగా కష్టపడ్డాడు. కానీ అదేమి చిత్రమో, రాముడు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ, ఆడుతూ పాడుతూ పనిచేసినా అతనే ఎక్కువ చెట్లు నరికాడు. దాంతో భీముడికి తన శక్తి సామర్థ్యాల మీద అనుమానం వచ్చింది. అదే విషయం రాముణ్ణి అడిగాడు. రాముడు నవ్వేస్తూ, అన్నా, నువ్వు చెట్లు నరకడం పైనే దృష్టి పెట్టావు, కానీ విశ్రాంతి తీసుకోవడం, నీ గొడ్డలికి పదును పెట్టడం మర్చిపోయావు. దాంతో ఎక్కువ పని చేయలేకపోయావు. నేనేమో అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకున్నాను కాబట్టి అలసట లేకుండా పని చేశాను. పైగా ఆ సమయం గొడ్డలికి పదును పెట్టుకునేవాడిని కాబట్టి నా పని మరింత సులువైంది అని జవాబిచ్చాడు తమ్ముడు. దాంతో భీముడికి తన తప్పు తెలిసి వచ్చింది. ఇందులో నీతి ఏంటంటే, కష్టపడి పని చేయడమే ముఖ్యం కాదు, ఓ ప్రణాళిక ప్రకారం పని చేయడం కూడా అవసరం. అప్పుడే పని మరింత తేలికవుతుంది. అపాయంలో ఉపాయం. చిట్టి కథ. పులి, నక్క, గాడిద మంచి మిత్రులు. వేటలో ఏది దొరికినా అవి మూడు కలిసి లాగించేసేవి. ఒకసారి పులి వేటలో జింక మాంసం దొరికింది. అది మాంసంతో గాడిద, నక్క ఉన్న చోటికి చేరింది. ఆ రోజు పులి మంచి ఆకలి మీద ఉంది. ఈ విషయాన్ని నక్క గ్రహించింది. కానీ ఆకలి విషయాన్ని బయట పెట్టని పులి జింక మాంసాన్ని గాడిద, నక్కల ముందుంచి వట్టలేయమని అడిగింది. వయసులో పెద్దది గాడిద. ఎవరికి ఎంత వాటాయో గాడిద వేస్తే బావుంటుంది అని నక్క తెలివిగా తప్పుకుంది. నక్క మాటలతో గాడిద, అబ్బో, మనకింత పెద్దరికం ఇస్తున్నారే అనుకొని ఉప్పొంగిపోయింది. జింక మాంసాన్ని గాడిద 3 వాటాలు వేసింది. కానీ ఆ వాటా పద్ధతి పులికి నచ్చలేదు. చెడ్డ కోపం వచ్చింది పులికి. ఏంటి గాడిద, నీకు నాకు సమాన వాటానా అని పులి అమాంతం గాడిద మీద పడి చంపేసింది. తర్వాత నక్క వంక చూసింది పులి. నక్క, ఇప్పుడు మన ముందు జింక మాంసం, గాడిద మాంసం ఉన్నాయి. వీటిలో నీకేది కావాలి అని అడిగింది పులి. అప్పుడు నక్కేమందో తెలుసా? మిత్రమా, నువ్వు నీకు కావాల్సిందంతా తినగా మిగిలినది ఏమైనా ఉంటే నాకివ్వు, అదే నా భాగ్యం అనుకుంటాను అని నక్క నెమ్మదిగా చెప్పింది. ఆ మాటకు పులి ఆనందించింది. అన్నట్టు, స్నేహితుడిగా నీకింతటి తెలివి ఎలా వచ్చింది అని పులి అడిగింది. ఏం చెప్పమంటావు, ఈ గాడిద నుంచే నాకంత తెలివి వచ్చింది అని నక్క వినయంగా చెప్పి అటు ఇటు చూసింది. పులి, మేకపిల్ల. ఒక మేకల మందలో బుజ్జి మేకపిల్ల ఒకటి ఉండేది. వయసులో చిన్నదైనా తెలివితేటల్లో పెద్దవాళ్ళకి ఏమాత్రం తీసిపోయేది కాదు. ఒకరోజు యజమాని మేకలను కొండ దిగువకి మేత కోసం తోలుకెళ్ళాడు. ఆ కొండపైన ఒక పెద్ద అడవి ఉంది. మేకపిల్ల అటూ ఇటూ గెంతుతూ మంద నుండి దూరంగా అడవి వైపు వెళ్ళిపోయింది. తను తప్పు తెలుసుకొని వెనుకకు తిరిగి రాబోతుంటే పులి ఎదురుపడింది. పులిని చూడగానే మేకపిల్ల మొదట గజగజా వణికిపోయింది. ఎలాగో అలా గుండె చిక్కుబట్టుకొని ధైర్యంగా పులి ముందు నిలబడింది. పులి మేకపిల్ల మీద దూకడానికి సిద్ధంగానే ఉంది. పులిరాజా, ఒక్క నిమిషం ఆగండి, మీకు నేను 3 నిజాలు చెప్తాను. అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలేయాలి అంది మేకపిల్ల. మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో సరే చెప్పు అంది ఆ పులి కుతూహలంగా. నువ్వు మిగతా పులులతో ఈరోజు నాకో మేకపిల్ల ఎదురుపడింది, అయినా చంపకుండా వదిలేశాను అని చెబితే అవి నమ్మవు, నిజమేనా అని అడిగింది. నిజమే అని తలూపింది పులి. అలాగే, నేను మా మేకలతో నన్ను ఒక పులి తినకుండా వదిలేసింది అని చెబితే అవి కూడా నమ్మవు, నిజమేనా అంది మేకపిల్ల. పులి అవునని తలూపింది. ఇక 3వ నిజం. చాలాసేపటి నుండి నేను నీ ముందు నిలబడి ఉన్నాను. నువ్వు నన్ను చంపకుండా నిలబడి మాట్లాడుతున్నావు. నువ్వు ఇంతకు ముందే తిన్నావు కాబట్టి నీకు ఆకలి లేదు, నిజమే కదూ అంది మేకపిల్ల. అంత చిన్న పిల్ల తన ముందు నిలబడి అంత ధైర్యంగా మాట్లాడడం చూసి పులికి ముచ్చటేసింది. నిజమే,
నువ్వు చాలా తెలివైన దానివి. నిన్ను వదిలేస్తున్నాను పో అంది. హమ్మయ్య! ఇంకెప్పుడూ అమ్మని వదిలి వెళ్ళకూడదు అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది మేకపిల్ల. పెద్ద పులి బాటసారి. రామాపురం అనే గ్రామంలో శివశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఆ చుట్టుపక్కల ఉన్న 4, 5 గ్రామాలకు పురోహితుడు. ఒకనాడు పొరుగురున ఉన్న కృష్ణాపురంలో వ్రతం చేయడానికి బయలుదేరాడు. రామాపురం నుంచి కృష్ణాపురం వెళ్ళటానికి మధ్యలో 2 మైళ్ళ దూరం అడవిని దాటి చేరుకోవాలి. ఆ అడవిలో క్రూరమృగాలు లేకపోవడం వల్ల రామాపురం గ్రామస్తులు భయం లేకుండా అడవిని దాటి వెళ్ళేవారు. శివశర్మ అడవిలో నడుస్తుండగా అతనికి ఒక చెరువు గట్టు మీద దర్భలు చేతిలో పట్టుకొని కూర్చున్న ఒక పెద్ద పులి కనిపించింది. దానిని చూడగానే శివశర్మ గుండెల్లో రాయి పడింది. భగవంతుడా! ఈ అడవిలో క్రూర జంతువులు ఉండవు కదా అని ఒంటరిగా బయలుదేరాను. ఇప్పుడు ఈ పెద్ద పులి కనిపించింది. దీని బారి నుంచి నన్ను నేను ఎలా కాపాడుకోవాలి? మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ అనుకున్నాడు. ఆ సమయంలోనే ఆ పెద్ద పులి శివశర్మను చూడనే చూసింది. శివశర్మ కాళ్ళు చేతులు భయంతో వణికాయి. ఓ బ్రాహ్మణుడా! నన్ను చూసి భయపడకు. క్రూర జంతువునైనా ఇప్పుడు మాంసాహారిని కాదు. ఇప్పటిదాకా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని భగవంతుడిని ప్రార్థించాను. దేవుడు ప్రత్యక్షమయ్యి ఈ కంకణం ఎవరికైనా దానం చేస్తే నా పాపాలు పోతాయని చెప్పాడు. అందుకే నువ్వు ఈ కంకణం తీసుకో అంటూ తన చేతిలో ఉన్న కంకణాన్ని శివశర్మకు చూపించింది. అది నవరత్నాలు పొదిగి ఉన్న బంగారు కంకణం. చెట్ల ఆకుల్లో నుంచి పడుతున్న సూర్యుడి వెలుగుకి దగదగా మెరుస్తోంది. దాన్ని చూడగానే శివశర్మ మనసులో ఆశ పుట్టింది. నువ్వు పులివి, క్రూర జంతువువి కూడా. నీ మాటలను నేను ఎలా నమ్మాలి? భలే వాడివే నువ్వు. నేను నిజంగా క్రూర జంతువునే. అయితే నువ్వు కనిపించగానే నిన్ను చంపి నీ మాంసంతో విందు చేసుకునేదానిని. కానీ ఈ బంగారు కంకణం తీసుకుపో అంటూ ఎందుకు చెప్పేదానిని అంది పెద్ద పులి. శివశర్మ ఆ మాటలకు తృప్తిపడ్డాడు. నిజమే, పులి క్రూర జంతువే కనుక అయితే అది కనిపించగానే తను పారిపోయినా వెంటాడి చంపి ఉండేది. అలా చేయలేదు కనుక ఇది పాపాల నుండి విముక్తి కోసం తాపత్రయం పడుతూ ఉండి ఉంటుంది. శివశర్మ మనసులో భయం పోయి ఆ బంగారు కంకణం ఇటు విసురు, అది తీసుకొని నిన్ను ఆశీర్వదించి నా దారిన నేను పోతాను, నీకు పాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. దానికి ఆ పెద్ద పులి నవ్వి, భలే బ్రాహ్మణుడివయ్యా నువ్వు. శాస్త్రాలు చదివావు అని అందరికీ చెబుతావు. నువ్వు మాత్రం వాటిని పాటించవా? ఏదన్నా దానం తీసుకునేటప్పుడు స్నానం చేసి ఆ దానం తీసుకోవాలి కదా. అందుకే నేను దానం తీసుకునే వాళ్ళకి శ్రమ లేకుండా ఈ చెరువు పక్కన కూర్చున్నాను. నువ్వు స్నానం చేసి వచ్చి ఈ బంగారు కంకణం నా దగ్గర నుంచి దానంగా తీసుకొని నన్ను ఆశీర్వదించు అంది. శివశర్మ ఆ మాటలకి సరే అలాగే అంటూ స్నానం చేయడానికి చెరువులోకి దిగబోయాడు. మెత్తగా ఉన్న చెరువు గట్టున బురద నేలలో నడుం వరకు దిగబడిపోయాడు అతను. అది చూసి పులి, అయ్యయ్యో, బురదలో దిగబడిపోయావా, ఉండు రక్షిస్తాను అంటూ తను కూర్చున్న చోటు నుంచి తాపీగా లేచి వచ్చి ఒడ్డున నిల్చొని శివశర్మ కంఠం దొరకపుచ్చుకొని అతన్ని చంపి మాంసంతో విందు చేసుకుంది. చూసారా, దురాశ దుఃఖానికి చేటు. బంగారు కంకణానికి ఆశపడి శివశర్మ పులి చేతిలో ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అందుకే ఎదుటి వాళ్ళు చూపించే కానుకలకు ఎప్పుడూ ఆశపడరాదు. ఎవరూ విలువైన వస్తువులను ఉచితంగా ఇవ్వరు అన్న సంగతి తెలుసుకొని దురాశకు పోరాదు. నిద్రమత్తు. ఒక గ్రామంలో రాము, రవి అనే 2 యువకులు ఉండేవాళ్ళు. రాము ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని పొలం వెళ్ళేవాడు. రవి మాత్రం ఆలస్యంగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని పొలం వెళ్ళేవాడు. రాము ఎంత చెప్పినా రవి ఉదయం నిద్రలేచేవాడు కాదు. వీళ్ళకి తల్లిదండ్రులు లేకపోవడం వల్ల మేనమామ ఇంట్లో ఉంటున్నారు. మేనమామ భార్య రమ చాలా తెలివైనది. ఒకరోజు భర్తతో రవి గురించి చెప్పింది. రవి నిద్రమత్తు వదిలించాలని ఉంది, మీ సహాయం కావాలని అంది. సరేనన్నాడు మేనమామ. నేను ఉదయమే లేచి ఊరు వెళ్తున్నాను, సాయంత్రానికి తిరిగి వస్తాను, ఇల్లు జాగ్రత్తగా చూడమని రమ అందరికీ చెప్పి వెళ్ళింది. రాము మేనమామ ఉదయమే పనికి వెళ్ళాడు. వాళ్ళతో పాటు మేనమామ భార్య కూడా వెళ్ళింది. రవి తన అలవాటు ప్రకారం
ఆలస్యంగా లేచి పొలం వెళ్ళాడు. పొలం నుంచి రాగానే ఇంట్లో దొంగలు పడ్డారా, లేక నువ్వే దొంగవా అంటూ రవిని గద్దించింది. అందరము వెళ్ళిపోయాక నీవే ఉన్నావుగా అని నిలదీయడంతో మేనమామ రవి అలాంటివాడు కాదు, రవిని దొంగ అంటే బాగుండదు అని చెప్పాడు. రవి ఆ రాత్రి సరిగా నిద్రపోలేదు. కానీ అందరికంటే ముందు లేచి కాలకృత్యాలు తీర్చుకొని పొలము వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. దాంతో రమ తన ఎత్తు పారిందని సంతోషించింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత రవితో నిన్ను ఉదయమే లేపటానికే నిన్ను అనరాని మాటలు అన్నాను. నీ నిద్రమత్తు వదిలించడం కోసమే అలా చేశాను బాబు అని అంది. రాము రవి మేనమామల కృషి వల్ల పంటలు బాగుపడ్డాయి. కొంతకాలం గడిచేసరికి వాళ్ళిద్దరికీ మంచి సంబంధాలు వచ్చాయి. మంచి సంబంధాలు చూసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి తన వద్దే ఉంచేసుకున్నాడు మేనమామ. అందరూ సుఖ సంతోషాలతో హాయిగా కలిసిమెలిసి ఏటా పంట పొలాలు పాలమ్ముకుంటూ ఊరిలో మోదుబారిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. పగుళ్ళకుండ ఒక ఊరిలో నీళ్లు మోసే పనివాడొకడు ఉండేవాడు. అతను 2 కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్లు మోసుకొచ్చేవాడు. ఆ 2 కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారిపోతుంటే మరొకటి చుక్క నీరు కూడా కారకుండా ఉంది. చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి 2 కుండల్లో నీళ్లు తీసుకొచ్చేసరికి కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది. ఎన్నో నెలలు ఇలాగే కేవలం 1.5 కుండ నీరే యజమాని ఇంటికొచ్చేసరికి మిగిలేవి. నిండా నీరు మోస్తున్నానని ఆ రెండిట్లో మంచి కుండ గర్వంతో పొంగిపోయేది. కానీ పగుళ్ళ కుండ తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది. అవమానకరంగా భావించేది. ఎన్నో నెలల తర్వాత పగుళ్ళు గల కుండ పనివాడితో, నేను అవమానకరంగా భావిస్తున్నాను, నన్ను రక్షించు అంది. ఎందుకు? నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు అని అడిగాడు పనివాడు. ఇన్ని రోజులు నేను సగం నీళ్ళే మోయగలుగుతున్నాను. ఈ పగుళ్ళు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి. నా వల్ల నీకు అదనపు పని అవుతుంది. నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు అని నసిగిందా పగుళ్ళకుండ. దాని బాధ అర్థం చేసుకున్న పనివాడు, బాధపడకు, ఈరోజు యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు అన్నాడు. కుతూహలంగా ఆ పగుళ్ళకుండ ఆ దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది. ఇల్లు చేరాక తిరిగి తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది. పనివాడు ఆ కుండతో, కేవలం నీ వైపే అందమైన పుష్పాలున్నాయి, మరో కుండ వైపు లేవు, అది నువ్వు గమనించావా? ఎప్పుడూ నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా చేస్తాను. నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను. అంటే నువ్వే వాటికి నీరు పోస్తున్నావన్నమాట. తన ద్వారా ఈ అందమైన పుష్పాలు యజమాని టేబుల్ అలంకరించడానికి నువ్వే ఉపయోగపడుతున్నావు. నువ్వు పగుళ్ళతో లేకపోతే అతని ఇంట్లో కలకలలాడే పుష్పాలు, అందమైన అలంకరణలు ఉండవు అన్నాడు. పగుళ్ళకుండ తన బాధను అర్థం చేసుకోవడమే కాకుండా తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది. మనలో లోపాలున్న పగుళ్ళకుండ మాదిరిగానే మనము ఎన్నో అద్భుతాలు సాధించగలం. మనం ఇతరులను సంతోషపరచగలం. మన తెలివితేటలతో దేవుడికే గాక మానవులకి కూడా సేవ చేయగలం. మనం మన జీవితంలోని ప్రతి విషయాన్ని, ప్రతి నిమిషాన్ని ఆనందంగా ఉండేలా చేసుకోగలం. పిశాచాలు చేసిన సహాయం. అనగనగా అవంతిపురంలో గల గ్రామంలో ఒక ముసలి అవ్వ మనవడు ఉన్నారు. అవ్వ అమాయకురాలు. ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వకి మాటలు చెప్పి ఉప్పు పప్పు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అవ్వని సుఖపెడదామంటే అవ్వ చేసే పనికి మనవడికి కోపం వచ్చేది. పైగా అవ్వకి గుట్టుగా సంసారం చేయడం తెలీదు. ఒక రోజున అవ్వ ఇల్లు ఊడుస్తూ ఉంటే చిన్న తాళం చెవి దొరికింది. అది తన మనవడిదని. తన మనవడి పెట్టె తాళము తీసి పెట్టె లోపల డబ్బు చూసి అందరినీ పిలిచి చెప్పింది. ఆ మాటలు చాటుగా విన్న దొంగలు విని హడావిడిగా వచ్చి, మీ మనవడు చెట్టు మీద నుండి పడిపోయాడు, దెబ్బలు బాగా తగిలాయి, డబ్బులు తీసుకొని రమ్మన్నాడని చెబితే తీసుకొని వెళ్ళి వాళ్ళ మాటలు నమ్మి ఆ డబ్బునిచ్చింది అవ్వ.
ఆ ధనము తీసుకొని వాళ్ళు పారిపోయారు. అవ్వ ఏడుస్తూ గుమ్మంలో చితకల పడిపోయింది. కొంతసేపు గడిచేసరికి మనవడు సరుకులు తీసుకొని వచ్చాడు. అప్పుడే దెబ్బలు తగ్గిపోయాయా అని అవ్వ అడిగేసరికి అవ్వ చెప్పిన మాటల వల్ల అంతా తెలిసి, నా కష్టార్జితం మట్టిపాలు చేశావు గదే, ఇంకాస్త కూడబెట్టుకొని పట్టణంలో వ్యాపారం చేద్దామనుకున్నాను. నాకు ఆ రాత లేదే, మళ్ళీ నా కంటికి కనిపించకు, వెళ్ళిపో అని అన్నం తినకుండా వెళ్ళిపోయాడు. మనవడి మాటలకి అవ్వకు పట్టరాని దుఃఖం వచ్చింది. అలా బాధపడుతూ అడవిలోకి వెళ్ళి పిశాచాల బారిన పడి మరణించాలని బయలుదేరి వెళ్ళి చింత చెట్టు దగ్గర కూర్చొని పిశాచాలు పిశాచాలు రండి అంటూ అరిచింది. 2 తెల్లని పిశాచాలు వచ్చి మమ్మల్ని ఎందుకు పిలిచావు అంటూ అడిగాయి. అవ్వ వాటిని చూసి భయపడక విషయమంతా చెప్పి, నా మనవడి చేత అంత మాటలు అనిపించుకున్నాక ఎందుకు బ్రతకాలి, నన్ను చంపేయండి అంది. పిశాచాలు కూడబలుక్కొని అది కుర్ర దొంగల పని అని గ్రహించి, అవ్వ, నీ మనవడి ధనము నీ చేతికి తిరిగి వస్తే ఇంటికి వెళ్తావా లేక చచ్చిపోతావా అని అడిగాయి. ధనము దొరికితే ఇంటికి వెళ్తానంటే సరే, మా వెంటరా అని కుర్ర దొంగల వద్దకు తీసుకెళ్ళి బయట ఉండమని చెప్పాయి. లోపల అందమైన అమ్మాయిని వాళ్ళిద్దరూ ఏడ్పించడం గమనించి ఆ అమ్మాయిలో ప్రవేశించి, నేను పిశాచాల పెద్దమ్మ పెంపుడు కూతుర్ని, మీ సంగతి చెప్తా అంటూ ఇద్దరినీ చావబాదింది. దాంతో వాళ్ళిద్దరూ పారిపోవడానికి ప్రయత్నించగా రెండో దయ్యం పిశాచం ఆవహించి ఉన్న దయ్యం కాళ్ళ దగ్గర పడేసింది. దాంతో హడలెత్తిన దొంగలతో అవ్వ, మోసం చేసి ధనం తీసుకున్నది మీరేనా అని అనగా, మేమే అంటూ ఆ ధనమును అక్కడ పడేసి పారిపోయారు. వాళ్ళు వెళ్ళగానే అవ్వ లోపలికి వచ్చింది. అవ్వ, నీ డబ్బులు తీసుకో, ఈ అమ్మాయి మంచిది, సవతి తల్లి బాధలు పడలేక వచ్చి వీరి బారిన పడింది, నీ మనవడికి ఇచ్చి వివాహం చేసి సుఖంగా ఉండు అని చెప్పి అదృశ్యమయ్యాయి. అవ్వ ధనంతో పాటు అందగత్తె లాంటి అమ్మాయిని తీసుకురావడం చూసిన మనవడు, అవ్వ, ఎవరు ఈమె అని అన్నాడు. నీ భార్య, నీ ధనము ఇదిగోరా అంటూ జరిగిన విషయం చెప్పింది. మంచి ముహూర్తం చూసి వారి వివాహం జరిపించింది. వారు సుఖంగా జీవిస్తున్నారు. పావురాళ్ళు, రాగి. పావురాలంటే వెంకయ్యకు ఎంతో ఇష్టం. రకరకాల పావురాలను తెచ్చి పెంచుతూ ఉంటాడు. అరలు అరలుగా గూళ్ళతో నిండిన పెట్టెలు ఇంటికి వసారాలలో చూడముచ్చటగా అమర్చి పెట్టాడు. పప్పులు పళ్ళు పెట్టి సరదాగా పెంచడం వల్ల ఆ పావురాలు బాగా బలిసి నవనవలాడుతూ ఎంతో అందంగా ఉంటాయి. ఓనాడు గుళ్ళలోని పావురాలన్నింటినీ విడిచిపెట్టి వెంకయ్య వాటికేసి సరదాగా చూస్తూ అరుగు మీద కూర్చున్నాడు. వయ్యారంగా అడుగులు వేస్తూ ఆ పావురాలు అటూ ఇటూ తిరుగుతూ ఉంటే హంసల్లా ఉన్నాయని అనుకుంటూ వెంకయ్య మురిసిపోతూ ఉన్నాడు. అంతలో ఆ పావురాలు నేల మీద ఉన్న చిన్న చిన్న రాళ్ల పిసుళ్లను వెతుక్కుంటూ వాటిని మింగుతున్నాయి. అది చూసిన వెంకయ్యకు ఆశ్చర్యం కలిగింది, అసహ్యం కూడా వేసింది. మంచి మంచి పప్పులు పళ్ళు పెడుతూ ఉంటే ఇవి రాళ్ళు మింగుతున్నాయేంటి అని కోపం కూడా వచ్చింది. వెంటనే, ఛీ, మట్టి తినే ఈ పావురాలను పెంచడం నాదే తప్పు అనుకుంటూ చేతిలో ఉన్న కర్రను వాటి మీద బలంగా విసిరాడు. కర్ర దెబ్బ తప్పించుకొని పావురాలన్నీ ఎగిరిపోయాయి. కానీ పావురాలతో పాటు రాతి పిసుళ్లను మింగుతూ ఉన్న ఓ పిచ్చుకకు బలంగా దెబ్బ తగలడం వల్ల పక్కగా ఉరిగి పడిపోయింది. అయ్యో అంటూ దగ్గరకు వచ్చిన ఓ పావురంతో అంది ఆ పిచ్చుక బాధపడుతూ, మన బతుకు పద్ధతి ఇతడికి తెలీదు. అతడు పెట్టే పప్పులు పళ్ళు బలమైన ఆహారం తింటున్నాం, అవి జీర్ణం కావడానికి రాళ్ళు తింటాం. ఇది మన తిండి పద్ధతి. ఆ విషయం తెలుసుకోక అతడు మనల్ని కొట్టి తరుముతున్నాడు. ఇటువంటి తెలివి తక్కువ వాడి వద్ద ఉండడం మనదే తప్పు, ప్రమాదం కూడాను. పద పోదాం అంటూ పావురం సాయంతో పిచ్చుక ఎగిరిపోయింది. పావురాలన్నీ తలో దిగ్గుకు ఎగిరిపోయాయి. చేష్యుడై వెంకయ్య అలానే కూర్చుండిపోయాడు, ఆకాశంలోకి ఎగిరిపోతున్న పావురాలకేసి చూస్తూ. పిరికి దుప్పి. అది దట్టమైన పచ్చని అడవి. ఒక దుప్పి దాని పిల్ల దుప్పితో పాటు గడ్డి మేస్తూ అడవంతా తిరుగుతోంది. అడవిలో పరిసరాలు చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్నాయి. హఠాత్తుగా
ఆ దుప్పులకు వేట కుక్కలు మొరుగుతున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం దూరం నుంచి వినిపిస్తున్న తల్లి దుప్పిలో విపరీతమైన అలజడి ప్రారంభమైంది. వేట కుక్కలు ఎటునుంచి వస్తున్నాయో, వాటి అరుపులు ఎక్కడ్నుంచి వినిపిస్తున్నాయో అర్థం కాక అటూ ఇటూ చూస్తూ కలవరపడింది. తల్లిని చూసి విషయం అర్థం కాని దుప్పిపిల్ల, అమ్మా, వేటకుక్కల కంటే పెద్దగా ఉన్నావు కదా, మరి వాటిని చూసి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు వాటికంటే వేగంగా పరిగెత్తుతావు. నీకు కొమ్ములు కూడా ఉన్నాయి. వాటితో ఆ వేటకుక్కలను తరిమి కొట్టొచ్చు అని అంది. దుప్పిపిల్ల మాటలకు తల్లి అవును, నిజమే అంటూ కుక్కల అరుపులు విన్న వెంటనే పారిపోవడం ప్రారంభించింది. తల్లి ప్రవర్తన అర్థం కాని దుప్పిపిల్ల కూడా తల్లి వెంటే పరిగెత్తింది.